డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ నుంచి సినిమా అంటే సాధారణంగా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన తమిళ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఒప్పించి సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. బెగ్గర్ అనే టైటిల్తో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా కన్ఫర్మ్ అయింది. ఏ క్షణంలో అయినా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చు. కేవలం 3 నెలల్లోనే సినిమా షూటింగ్ను పూర్తి చేస్తానంటూ పూరి జగన్నాథ్ సన్నిహితులతో చెప్పాడని సమాచారం అందుతోంది. విజయ్ సేతుపతి నుంచి వైవిధ్యభరితమైన సినిమాలు పాత్రలను ఆశించేవారు మెచ్చే విధంగా బెగ్గర్ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ రూపొందించబోతున్న బెగ్గర్ సినిమా కోసం ఇప్పటికే సీనియర్ హీరోయిన్ టబును ఎంపిక చేశారు. ఆ తర్వాత రాధికా ఆప్టేని ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. తెలుగులో రాధికా ఆప్టే గతంలో నటించి మెప్పించింది. విజయ్ సేతుపతి సినిమాలో ఆమె నటిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం అని అంతా ధీమాగా ఉన్నారు. వీరిద్దరు మాత్రమే కాకుండా మరో హీరోయిన్ను ఈ సినిమాలో నటింపజేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో 3వ హీరోయిన్ నివేదా థామస్ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. కథలో టబు, రాధికా ఆప్టే పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయని, కథ మొత్తం విజయ్ సేతుపతి ఆ ఇద్దరు హీరోయిన్స్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు విజయ్ సేతుపతికి జోడీగా కనిపించబోవడం లేదని, నివేదా థామస్ను విజయ్ సేతుపతికి జోడీగా నటింపచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలను నివేదా థామస్ దూరంగా ఉంటూ వస్తోంది. ఆమె నటించిన 35 సినిమా విమర్శకులకు ప్రశంసలు దక్కించుకుంది. నటనతో మెప్పించిన నివేద ఈ పెద్ద ఆఫర్ను సొంతం చేసుకుని ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో నివేదా థామస్ లుక్ విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ఇస్మార్ట్ శంకర్కి ముందు చాలా సినిమాలతో నిరాశపరచడంతో పాటు ఇటీవల వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో పూరి సినిమాలంటే ఆసక్తి తగ్గింది. అయితే ఈసారి విజయ్ సేతుపతితో సినిమాను మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది. పాన్ ఇండియా రేంజ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు పూరి జగన్నాథ్ తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఇదే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా షూటింగ్ స్పీడ్గా జరగనుంది. సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.